అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను ప్రశాంతిని. ఈరోజు వీడియోలో బనానా ఓరియో ప్యాన్ కేక్ చూపిస్తానండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా వేడివేడిగా ఇలా చేసి పెట్టుకుంటే రుచిగా తినేస్తారండి. అలాగే చక్కెర కానీ మైదా కానీ వాడకుండా చేసుకుంటున్నామండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి వీడియోలోకి వెళ్ళిపోదామండి. చూడండి, ఒక అరటిపండు తీసుకున్నాను. ఇలా తొక్క తీసి అరటిపండు అంతా వేసుకోండి. అలాగే ఒక ఎగ్ అండి. ఎగ్ ప్లేస్లో మీరు చిన్న కప్పు నిండా పెరుగైనా వేసుకోవచ్చు. ఆ ఎగ్ అంతా వేసుకొని 1/3 కప్ అండి బెల్లం పొడి. మీరు తినే తీపిని బట్టి మీరు కొంచెం ఎక్కువ కావాలన్నా ఇంకొంచెం తక్కువ కావాలన్నా చూసుకొని వేసుకోవచ్చండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేస్తున్నానండి. అలాగే చాక్లెట్ ఎసెన్స్ అండి. మీరు వెన్నెలా ఉన్నా కానీ వేసుకోవచ్చు. మంచి వాసన వస్తా చాలా బాగుంటుంది ప్యాన్ కేక్. ఒక 1/2 టీ స్పూన్ వేసానండి. అలాగే మీ దగ్గర ఎసెన్స్లు ఏమీ లేవు అనుకుంటే 2 యాలకులు మెత్తగా పొడి చేసి వేసుకోవచ్చు. ఓరియో బిస్కెట్ ప్యాకెట్ 10 రూపీస్ తీసుకున్నానండి. ఇది మిక్సీలో వేసుకొని పొడి చేసుకొని ఈ పొడి అంతా వేసుకుంటున్నాను. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ అంతా బాగా కలిసే విధంగా ఇలాగా విస్కర్తో కలిపేసుకోండి. పూర్తిగా బెల్లం పొడి కానీ అరటిపండు ఇవన్నీ బాగా కలిసిపోవాలి. ఇదంతా బాగా కలిసే విధంగా బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇవన్నీ బాగా కలిపేసానండి. ఇలా కలుపుకోవాలి. గోధుమ పిండి అండి 1 కప్పు నిండా తీసుకొని ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇది కూడా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిపేసుకొని 1 కప్పు నిండా పాలు తీసుకున్నానండి. పచ్చివైనా పర్వాలేదు, కాచినవైనా ఏవైనా తీసుకోవచ్చు. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇది బాగా మరీ గట్టిగా లేకుండా మరీ పలచగా లేకుండా కొంచెం మీడియంగా ఉండే విధంగా ఇలా పిండి బాగా కలిపేసుకోండి. తీసుకున్న కప్పు పాలు ఒకేసారి వేసేయకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండి కలుపుకోవాలండి. పిండిలో బాగా కలిసిపోయే విధంగా బాగా కలుపుకోండి. చూడండి, బాగా కలిపేసాను. ఇలా కలుపుకొని బేకింగ్ పౌడర్ అండి, మీరు వంట సోడా అయినా వాడుకోవచ్చు. ఇది సగం స్పూన్ వేస్తున్నాను. కొంచెం పాలుగానే వేస్తున్నానండి. ఈ పిండిలో బాగా కలిసే విధంగా బాగా కలిపేసుకోండి. ఇలా పిండి బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని టిష్యూతో అయినా క్లాత్ అయినా ఇలా అంతా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు గరిటెతో ఒక గరిటె పిండేసి గెంటితో కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోద్దండి. ప్యాన్ కేక్ కొంచెం మందంగానే ఉంటుంది కాబట్టి ఇది కొంచెం బాగా కాలేదానికి పైన మూత పెట్టేసి కాసేపు కాలిన తర్వాత రెండో వైపు ఇలా గెంటితో తిప్పేసుకోండి. మీరు ఇంకొంచెం నెయ్యి ఇష్టపడే వాళ్ళైతే పైన నుంచి కానీ నెయ్యి వేసుకోవచ్చండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనెతో అయినా చేసుకోవచ్చండి. చూడండి, 2 పక్కల కాలిన తర్వాత ఇలా ప్లేట్లో తీసుకోవటమేనండి. మిగిలిన పిండి అంతా కానీ సేమ్ ఇదే విధంగా చేసేసుకోండి. ఇలా కాస్త నెయ్యి వేసుకొని దాన్ని స్ప్రెడ్ చేసుకొని ఇలా పిండి వేసుకొని ఇలా కొంచెం పిండిని స్ప్రెడ్ చేసి పైన లిడ్ పెట్టేసి 2-3 నిమిషాలు కొంచెం కాలనిచ్చి కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవటం అండి. వేడివేడిగా పిల్లలకి ఇలా చేసి పెడితే బాగా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళకు కూడా బాగా రుచిగా తినేస్తారు. ఇంత బాగున్నాయి. మరి మీరు కానీ ట్రై చేసి మీకు ఎలాగొచ్చాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.